హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాండి. చూడండి, 4 బ్లౌజ్ పీస్ ఉన్నాయండి. ఇవి కాటన్ బ్లౌజ్ పీస్ అనమాట. అయితే ఉల్టా మీద ఉన్నాయండి ఇవి. ఎప్పుడైనా సరే లైనింగ్ లేకుండా కట్ చేసేటప్పుడు చూడండి, ఉల్టా మీద ఉన్నాయన్నమాట. ఇది సీదా. ఎప్పుడైనా సరే లైనింగ్ లేకుండా కట్ చేసేటప్పుడు ఉల్టా మీదనే వేసుకోండి. ఎందుకు ఉల్టా మీద వేసుకోవాలి అంటే, మార్కర్ లోపల వేస్తేనే మనకి నీట్గా అనేది ఉంటుంది. లేకపోతే కనిపిస్తుందండి, బయటికి కనిపిస్తుంది అనమాట. అయితే నాలుగు జాకెట్లు ఒకసారి నేను కట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను మీకు చాక్ పీస్తోని చూడండి, ఫ్లవర్స్ ఎట్ సైడ్ ఉన్నాయి ఏంటి చూసుకోవాలి. కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకోవాలండి. ఉల్టా పల్టా చేసుకోకూడదు, ఉల్టా వచ్చేలాగా వేసుకోకూడదండి. చూడండి, పైకి ఉన్నాయి, ఇట్లా పైకి ఉండేలా చూసుకోవాలి. కిందికి ఉంటే డిజైన్ అనేది గలీజ్ కొడుతుంది అనమాట. చూడండి, ఒక్కదాని మీద ఒక్కటి సీద మీదనే వేసుకుంటున్నాను నేను. సీద మీద ఎందుకు వేసుకుంటున్నానంటే, చాక్ పీస్తోని నేను మార్కర్తో చేయట్లేదు. మార్కింగ్ అనేది చాక్ పీస్తో మార్కింగ్ చేసి చూపిస్తున్నాండి. ఎందుకంటే మీకు కనబడడం కోసం. లేకపోతే ఇది మొత్తం చూడండి, ఉల్టా తిరిగేస్తే ఇది తెలుపు కదా, కనిపించదు. కాబట్టి కొంచెం అది దులిపితే వెళ్ళిపోతుందండి చాక్ పీస్. పర్లేదు, మనకి మార్కర్ అయితే పోదనమాట, గట్టిగా ఉంటుంది అలాగే. అందుకే నేను మార్కర్ అయితే యూజ్ చేయట్లేదు కటింగ్ చేయడం కోసం. చూడండి, 4 ఒక్కదాని మీద ఒక్కటి ఇలాగా డిజైన్ ఒకేలాగా వచ్చేలాగా. చూడండి, ఇది ఏనుగు బొమ్మలు ఉన్నాయన్నమాట. ఈ డిజైన్, ఈ బ్లౌజ్కి ఏనుగు బొమ్మలు ఉన్నాయి చూడండి. ఈ ఏనుగు బొమ్మలు సీదా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి, ఒకటి ఇటు సైడ్ ఉంది, ఒకటి అటు సైడ్ ఉంది కదా. ఒక్కదాన్ని చూసుకున్నా పర్లేదు మనం. అయితే ఈ బిందెలాగా ఇక్కడ ఉన్నాయి చూడండి, డిజైన్స్ ఉన్నాయి, మామిడికాయ డిజైన్లు అవన్నీ ఉన్నాయి. ఇవి పైకి ఇలా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. 4 ఒకసారి కటింగ్ అయితే చేస్తున్నాండి నేను. చూడండి, ఇది నార్మల్గానే ఉంది డిజైన్, ఎక్కడ వేసుకున్నా పర్లేదు. కానీ ఇది కూడా చూసుకోవాలన్నమాట. చూడండి, పైకి ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాతనే మీరు కటింగ్ అనేది చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు అంటే ఉల్టా పల్టా అయిపోతే మళ్ళీ బాగోండి బ్లౌజులు. చూడ్డానికి కూడా అంత మంచిగా అనిపించదు. చూడండి, ఇప్పుడు నేను పర్పుల్ కలర్ది పైన వేసాను అనమాట. సీదా మీదనే వేసాను. చెప్పాను కదండి, సీదా మీద ఎందుకు వేసానంటే కనిపించడం కోసం. చాక్ పీస్ పౌడర్ లాగా ఉంటుంది కాబట్టి దులిపితే వెళ్ళిపోతుంది. మార్కర్ అయితే అలా పోదు. అది మార్కర్ అయితే పోదండి, ఉంటుంది, అలాగే ఉండిపోతుంది మార్కర్ అయితే. నేను అందుకే మార్కర్ యూజ్ చేయట్లేదు. చూడండి, ఎగుడు దిగుడు లేకుండా ఫస్ట్ మొత్తం ఇలాగా నీట్గా ఇలాగ కట్ చేసుకొని పడేసుకోండి. ఎందుకంటే ఎగుడు దిగుడు లేకపోతేనే నీట్గా వస్తుంది అనమాట. ఫోల్డింగ్ మన సైడ్ వేసుకోవాలి. అన్ని బ్లౌజులు కూడా ఒకసారి నీట్గా పరుచుకోండి, ఇలాగా నీట్గా వేసేసుకోండి. చూడండి, నీట్గా వేసుకున్న తర్వాత అన్ని బ్లౌజులు ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలన్నమాట. చూడండి, 1 2 3 4 బ్లౌజులు అయితే ఒకసారి నేను కట్ చేస్తున్నాను. టేప్ లేకుండా కట్ చేస్తున్నాను. చూడండి, టేప్ అవసరం లేకుండా ఎంత తొందరగా చేయొచ్చు మనం అనేది నేను చూపిస్తున్నాండి. చెప్పాను కదండి, సీదా మీదనే మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే మీకు కొంచెం సీదా వేసుకుంటే కనబడుతుంది అన్నట్టు. ఈ డార్క్ మీద లోపలైతే లైట్ కలర్ ఉన్నాయి కదండి, చాక్ పీస్ కనబడదు. ఇక ఏ మార్కర్ కూడా కనిపించదు. డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ఏ మార్కర్ కూడా మనం మార్కింగ్ చేస్తే కనిపించదు. చూడండి, ఎప్పుడైనా సరే బ్లౌజు ఇలాగా సీదా మీద వేసుకొని కట్ చేసుకోకండి. సీదా మీద వేసుకోవడం వల్ల మీకు ఖర్చు ఎంత తీసుకోవాలి ఏంటి
ఇక్కడ ఎంత ఎక్స్ట్రా పెంచాలి ఏంటి అనేది చాలా మందికి అర్థం కాదు. అందుకే అండి ఖచ్చితంగా మీరు ఉల్టా తిప్పండి, బ్లౌజ్ని ఉల్టా తిప్పి తీసుకోండి. ఒక మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుంది. ఒకేసారి పని అనేది 10 నిమిషాల్లో అయిపోతుంది. కటింగ్ అనేది 10 నిమిషాల్లో మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట పని అనేది. చూడండి, ఇలా ఉల్టా వేసుకోవడం వల్ల మీకు ఖర్చు ఎంత ఉంది ఏంటి అనేది వచ్చేస్తుంది. చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఇక్కడ లూజ్ వస్తుందేమో అని. లూజ్ ఏం రాదండి, మనము కరెక్ట్ తీసుకుంటే ఎక్కడ లూజ్ అనేది రాదు అసలు. చూడండి, ఈ నీట్గా ఈ నెక్ అనేది ఇలా నీట్గా వేసుకోవాలి. రౌండ్ నెక్ ఇది. చూడండి, ఇలా నీట్గా 4 బ్లౌజులు ఉన్నాయి. ఇవి 4 బ్లౌజులు ఒకసారి కట్ చేస్తున్నాను. చూడండి చూడండి, ఎగ్జాక్ట్ బ్లౌజ్ నడుము కొలత ఎగ్జాక్ట్ ఇక్కడికి ఉంది. ఎక్స్ట్రా కొంచెం ఇంకో 1/2 ఇంచు నేను ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను. చూడండి, కుట్టేసరికి అంతే వస్తుంది మనకి. నెక్ దగ్గర ఈ వీప్ కప్ ఉంటుంది కదా, ఈ నెక్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇలాగా చిన్న సైజ్ బ్లౌజేనండి ఇది, పెద్దదేం కాదు. ఈ ఈ బ్లౌజ్ అనేది ఇలాగా వెడల్పుగా వేయకూడదు, దగ్గరికి వేసుకోవాలి. ఇలాగ చాలా మంది అది ఎంత ఉందో అంతనే మార్కింగ్ చేసుకుంటారండి. అలా చేసుకోకూడదు. అలా చేసుకుంటే షోల్డర్ జారుతాయి. మీరు ఎంత కరెక్ట్గా నీట్గా కట్ చేసినా కానీ షోల్డర్ జారుతాయండి. నెక్ దగ్గరనే ఉంటుంది మనం మార్చేది మొత్తం. చూడండి, ఇలాగా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చంక దగ్గర ఈ ముడతలు ఉన్నాయి కదా, ఇలాగే వేసుకోకూడదు. ఈ ముడతల్ని ఇలాగా స్ట్రైట్గా ఇట్లా అనుకోవాలి. సో కొంచెం ఇలా గుంజుకోవాలండి నీట్గా. స్ట్రైట్గా ఇలాగా గుంజుకున్న తర్వాతనే ఇట్లా నీట్గా అయిపోతుంది కదా, అప్పుడే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చాలా ఈజీ అండి ఈ కటింగ్, చాలా చాలా ఈజీ, చాలా తొందరగా కూడా అయిపోతుంది మీకు పని అనేది. చూడండి, ఇప్పుడు సీదా మీద వేసుకున్నారు అనుకోండి, ఖర్చు ఎంత వచ్చింది ఏంటి అనేది అర్థం కాదు. చూసారా ఎంత నీట్గా వచ్చిందో, కరెక్ట్గా వచ్చింది. చాలా మంది సీదా మీదనే వేసుకొని చేసేసుకుంటారు. అలా చేసుకోకూడదు. అలా చేసుకోవడం వల్ల మీకు ఖర్చు ఎంత పెట్టుకోవాలి, ఎంత పెంచాలి, చంక దగ్గర ఎంత పెంచాలి ఏం అర్థం కాదు అసలు. అలా తీసుకోకూడదు. చూడండి, ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుని ఇందులో కలిపేసేయండి ఇలాగ. దీన్ని మళ్ళీ ఈ రౌండ్ని కింది దాకా పోవద్దు. చూడండి, చాలా డార్క్ అనిపిస్తుంది అనుకుంటా. ఈ రౌండ్ అనేది కింది దాకా పోకండి, ఇక్కడ ముడతలు వస్తాయి, నీట్గా రాదు బ్లౌజ్. నెక్ చూడండి, రౌండ్ నెక్ ఇది ఇక్కడ దాకానే ఉంది. చూసారా, మనకి అన్నీ ఒకేసారి వచ్చేసినాయి అనమాట. కొలతలు అన్ని కొలతలు ఒకసారి వచ్చేస్తాయి. సారీ, నేను బ్యాక్ డాట్స్ కోసం వేయడం మర్చిపోయాను. ఇది కూడా అప్పుడే దాంతోనే వచ్చేస్తుంది మనకి. అన్నీ ఒకసారి వచ్చేసండి అసలు. చూడండి, ఎక్కడ ఏమీ తేడా లేదు. ఇప్పుడు నేను చెస్ట్లు చూపిస్తాను చూడండి మీకు. డైరెక్ట్ బ్లౌజ్తో వేసుకున్నాం కదా, చెస్ట్ లూజ్ కరెక్ట్ వచ్చిందా లేదో చూసుకోవాలి. చాలా చిన్న సైజ్ బ్లౌజ్ ఇది, చాలా చిన్న సైజ్ అండి. మనం సైజుని చూసుకునేటట్టయితే చూడండి, 28 సైజ్, ఇది 28 సైజ్ అనమాట. చూసారా, 16 ఉంది. చెస్ట్ లూజ్ వచ్చేసి 16 ఉంది. 16 అంటే 16 ఉంది. 16లో సగం 8. ఆ 8 ఇంచులు ఇక్కడ వచ్చిందా లేదో చూసుకోవాలి. చూసారా, చెస్ట్ లూజ్ కరెక్ట్ వచ్చింది. నేను బ్లౌజు డైరెక్ట్ వేసినా కానీ కరెక్ట్ వచ్చింది. ఇక్కడ ఇంకా 2 ఇంచెస్ మిగిలింది. అలా చూసుకోవాలి మనం. ఎప్పుడైనా సరే మీరు ఉల్టా మీదనే వేసుకొని మార్కింగ్ చేసుకోండి బ్లౌజ్. ఒకవేళ టేప్ లేకుండా చేస్తే కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు చూపిస్తా. ఈ 1/2 ఇంచ్ వదిలేసేసి ఫిట్టింగ్కి వదిలేసేసి చూడండి. చూసారా ఎంత కరెక్ట్ వచ్చిందో. ఎక్కడ ఎక్కువ రాలేదు, తక్కువ రాలేదు, ఎగుడు దిగుడు లేదు, అలా వస్తుంది. చాక్ పీస్తో నేను సీదా మీదనే వేసుకున్నాను బ్లౌజ్ పీస్. చాక్ పీస్తో వేసానండి. ఇలా దులిపితే వెళ్ళిపోతుంది చాక్ పీస్ అయితే, అందుకే తీసుకున్నా. ఒకవేళ మార్కర్ అనుకోండి పోదు. చూడండి, 4 బ్లౌజులు ఒకసారి కట్ చేస్తున్నాను నేను. చూడండి, 4 బ్లౌజుల పని ఒకసారి అయిపోతుంది. చూసారా, 10 నిమిషాల్లో మీకు పని అనేది అయిపోతుంది బ్లౌజ్ కటింగ్. చూడండి, ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలి. నెక్ తక్కువనే ఉందండి,
28 సైజ్ బ్లౌజ్ ఇది. నెక్ విడుతూ తక్కువనే ఉంది. చూడండి ఎంత నీట్గా వచ్చినా అన్ని 4 ఉన్నాయండి బ్లౌజులు. చూడండి ఫ్లవర్స్ అన్ని కరెక్ట్గా వేసుకున్నాక తర్వాతనే మీరు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఖర్చు పెట్టేసుకోండి. 4 ఒకసారి అయిపోయినాయి. 4 ఖర్చులు పెట్టుకోవడము ఒక్కసారి అయిపోయింది. ఇక్కడ కొంచెం క్రాస్ అనేది తీయండి, ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ తీయాలి. హ్యాండ్స్ కూడా 4 బ్లౌజులు ఒకసారి తీయాలండి. హ్యాండ్స్ కూడా చూడండి ఇప్పుడు ఇలాగా. ఇప్పుడు ఏదైతే పర్పుల్ కలర్ మనం పై వేసుకున్నాం కదా పైకి, దీనికి కూడా పైకి వేసుకోవాలి పర్పుల్ కలర్ది. చూడండి ఇలా జరుపుకొని నీట్గా ఇలా జరుపుకోండి. చూడండి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి. చూస్తున్నారు కదా, చూడండి ఇలాగ. ఇప్పుడు ఎగుడు దిగుడు లేకుండా కటింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ 4 కదండి, కొంచెం ఫోల్డింగ్ లావ్ అయిందనమాట, లావుగా వస్తుంది. నేను ఎందుకు ఇలాగ ఒకసారి చూపిస్తున్నానంటే పని తొందరగా అయిపోతుంది మీకు. పని చాలా తొందరగా అయిపోద్దండి, టైం చాలా సేవ్ అవుతుంది మనకి. అందుకని ఇక్కడ 1.5 ఇంచులకి 1.5 ఇంచులకి అయితే ఒక మార్క్ చేసుకుంటున్నాను నేను. హెమ్మింగ్ చేసుకోవాలి కదా, ఖచ్చితంగా 1.5 ఇంచులకి తీసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా మనకి ప్రాబ్లం ఏం లేదు. 1.5 ఇంచులకి తీసుకోండి. ఇలా చూడండి హ్యాండ్స్ డైరెక్ట్ వేసేసుకోండి ఇలాగా. చాలా మంది 1 ఇంచ్ తీసుకుంటారు, అలా తీసుకోకండి. 1 ఇంచ్ తీసుకోవడం వల్ల ఒకవేళ తక్కువ పడింది అనుకోండి, హెమ్మింగ్ ఫోల్డింగ్ అనేది చిన్నగా వచ్చేస్తుంది. చూసారా ఇక్కడ చంక దగ్గర కూడా ఒక మార్క్ అనేది పెట్టేసుకోండి. ఇలా ఉల్టా తిప్పడం వల్ల మీకు ఎంత కరెక్ట్ వచ్చింది చూడండి అసలు, ఇలాగనమాట. ఇప్పుడు దీనిలోని కలిపేసుకోవాలి. చూసారా ఒక్కొక్కరు కటింగ్ ఒకలాగా ఉంటుందండి. అసలు ఇది డౌన్ ఎక్కువ తీయలేరు చూడండి, నేనైతే కొంచెం డౌన్ తీసాను. ఎప్పుడైనా సరే హ్యాండ్స్కి సైడ్కి ఇక్కడ ఎక్కువ ఉండొద్దండి, తక్కువనే ఉండాలి. డౌన్ అనేది తక్కువ ఉండాలి, అయితేనే ఇక్కడ మనం జాయిన్ చేసినప్పుడు కిందికి జారినట్టు లేకుండా ఉంటుంది. అందుకేనండి ఎప్పుడైనా సరే ఇది కొంచెము డౌన్ అనేది తీసుకోండి మీరు. చూడండి ఇలా ఫోల్డింగ్ నా సైడ్ ఉన్నాయి, ఓపెన్స్ ఆపోజిట్లో ఉన్నాయి. చూసారు కదా ఇలా. ఇక్కడ ఒక ఖర్చు పెట్టేసుకోండి, అన్నిట్లేదు అయిపోయింది చూడండి. ఇప్పుడు చూడండి 1 2 3 4 ఉన్నాయి కదా, ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఒక సైడ్ ఓపెన్ చేసుకొని చూడండి ఇలాగా ఖర్చు పెడుతున్నాను నేను. కుట్టేటప్పుడు ఈజీ తొందరగా అయిపోతుంది అనమాట. పని అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీకు. చూడండి ఇక్కడ నుంచి లోతు తీస్తున్నాను నేను. ఆల్రెడీ నేను ఎప్పుడైనా సరే కుట్టేటప్పుడే లోతు అనేది తీస్తాండి. అసలు నేను ఆల్రెడీ తీసి పెట్టుకోను, మీకు చూపించడం కోసం అని. నేను చూడండి లోతు అనేది తీసేస్తున్నాను 1/2 ఇంచ్. చూసా సగం ఇలాగా ఒక లేయర్ తీసాను. ఇట్లా డబల్ ఉన్నాయి కదా, డబల్ లేయర్ తీసేసాను. ఇంకా లోతు కూడా తీసేసి ఇక్కడ ఒక ఖర్చు పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అనేది మీకు గుర్తుండిపోవడం కోసం, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూసారు కదండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు మనం. ఇంత అవసరం లేదండి. క్లాత్ తీసేస్తున్నాను నేను. ఇది ఎక్కడ సంక పెలికలు పడట్లేదు, ఏం లేదు. చిన్న సైజే కదా బ్లౌజ్, సంక పెలికలు ఏమాత్రం ఎక్కడ పడట్లేదు, కరెక్ట్ వచ్చేస్తుంది. చూడండి ఇలాగా లోతు కూడా అయిపోయింది. చూడండి ఒక ఖర్చు అనేది పెట్టాను నేను గుర్తుండడం కోసం. ఇంతగానో ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. అసలు ఏ మాత్రం సంక పేలికలు పడదు, మీకు జాయింట్ అనేది పడదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ అండి
చూడండి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అనమాట ఇది. చూసారా అన్నీ తొందరగా అయిపోతుంది పని మనకి, ఏ మాత్రం లేట్ అవ్వదండి బ్లౌజ్ కటింగ్. ఎందుకంటే నేను డైరెక్ట్ బ్లౌజ్తోనే చేస్తున్నాను కదా, కాబట్టి మనకి ఎక్కడ లేట్ అనేది ఉండదు, లేట్ అవ్వదు. చూడండి ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి. ఇక చూడండి కింద కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోవాలండి కంపల్సరీ. ఇలాగా కరెక్ట్ ఉన్నాయా లేదా ఫస్ట్ కరెక్ట్ చూసుకున్న తర్వాతనే మీరు ఫ్రంట్ పార్ట్ అనేది తీయాలి. ఇవి కరెక్ట్ ఉన్నాయండి, ఎక్కడ ఎగుడు దిగుడు అయితే లేవు. చూడండి 1 2 3 4 ఉన్నాయండి. కొంచెం మరీ చివరికి వేయకుండా కొద్దిగా లోపలికి అయితే వేసుకోండి. మీకు లోపలికి వేసుకుంటే అర్థమవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఒకటి ఈ పర్పుల్ కలర్ది మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదా, ఈ పర్పుల్ కలర్ని ఇలాగా 2 ఫోల్డ్ మీద ఇలాగా 2 ఇంచెస్ ఫోల్డ్ మీద ఫోల్డింగ్ చేసుకోండి. చాలా తొందరగా అయిపోతుంది. చూసారా అసలు 10 మినిట్స్లో మనకి కటింగ్ అనేది అయిపోయింది. ఎక్కడ ముడతలది లేకుండా నీట్గా అనేది వేసుకోండి. కొంచెం ఐరన్ కూడా చేశాను నేను ఈ బ్లౌజులని, కాటన్ కాబట్టి కొంచెం ముడతలు ఉన్నాయని ఐరన్ కూడా చేశాను. ఇంకా సీద మీదనే మీకు మార్కింగ్ అనేది చేశాను నేను చూపించడం కోసం, మంచిగా నీట్గా కనిపిస్తుందని. చూసారా కొంచెం ఇట్లా జరుపుకోండి. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఫ్రంట్లో మళ్ళీ తక్కువ పడితే కష్టం కదా, బట్ట పెద్దగానే ఉంది. ఇవి క్లాత్లు అన్నీ మీటర్ క్లాత్లు అండి. ఈ 28 సైజ్ బ్లౌజులకి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా కుట్టొచ్చు. చూడండి ఎంత బాగున్నాయి అసలు. పన్న పెద్దగా ఉందన్నమాట, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ లోతు తీయాలి, ఫ్రంట్ లోతు. చూడండి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఫ్రంట్ లోతు తీయాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఒక మార్కింగ్ చేసుకొని మనం ఒక 1/2 ఇంచు ఇక్కడ పెంచాలండి. ఉక్సు కాజపట్టి దగ్గర నేను ప్రతిసారి చెప్తాను కదా, ఉక్సు కాజపట్టి దగ్గర పెంచాలి. ఆ పెంచడం వల్ల మనకి చెస్ట్ దగ్గర గ్యాప్ రాకుండా ఉంటుంది, నీట్గా ఉంటుందండి. డాట్స్ అయితే చాలా చిన్న డాట్స్ అండి ఇవి, మెయిన్ డాట్. చూడండి ఇక్కడ నుంచి గుంజొద్దు, ఏమాత్రం సాగదీయకండి. జస్ట్ ఇలా పట్టుకొని ఇలాగా పెట్టి ఇలా పెట్టేసి ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ నుంచి 4th హుక్ దగ్గర 4వ హుక్ ఏదైతే ఉంటుందో 4వ హుక్ దగ్గర ఒకటి మార్కింగ్ చేసేసుకోండి. ఇంకా ఫ్రంట్ నెక్ చూసుకుందాం. ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత చూడండి ఇలా రౌండ్గా ఫస్ట్ ఇలా రౌండ్గా అనేది చేసేసుకోండి. చూడండి చాలా ఫాస్ట్గా అయిపోయింది. చూసారా పని అనేది. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీకు టేప్తో కొలిచి అవన్నీ ఇబ్బంది లేకుండా ఉంటుందండి. చూసారా ఇంత తొందరగా అయిపోయింది పని. చెస్ట్ లూజ్ కూడా మనం ఇంకొకసారి కూడా మీకు డౌట్ ఉంటే చూసుకోవచ్చు. ఈ ఉక్సు కాజపట్టి దగ్గర నుంచి వదిలేసి చూసుకుంటే చూసారా కరెక్ట్గా వచ్చింది చెస్ట్ లూజ్. చూడండి చెస్ట్ లూజ్ ఇక్కడ దాకా ఉంది, కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కడ మనకి తక్కువ పడట్లేదు, ఎక్కువ కూడా లేదు, తక్కువ కూడా లేదు, పర్ఫెక్ట్ అనమాట. చూడండి ఇలాగ చాలా నీట్గా అండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇది 28 సైజు. ఫ్రంట్ లోతు 1/2 ఇంచు కన్నా ఎక్కువ తీయకండి. ఎక్కువ తీయడం వల్ల అది హ్యాండ్ జాయింట్ అనేది లోపలికి వచ్చి ఉంటుంది కాబట్టి అలా తీయకండి. 1/2 ఇంచు అయితే సరిపోతుంది. ఫ్రంట్ లోతు 1/2 ఇంచు అయితే సరిపోతుంది. 1/2 ఇంచు లేదా 1/2 ఇంచే చాలా సరిపోతుంది అనమాట మనకి. చూడండి ఫ్రంట్ నెక్ కూడా చాలా చిన్నగా ఉంది. చాలా చిన్నగా తొడిగేటోళ్ళు ఉంటారు కదండి. చూసారా 4 ఒక్కసారి అయిపోయినాయి. చూడండి 1 2 3 4 బ్లౌజులు ఒక్కసారి కటింగ్ చేశాను. చూడండి నేను ఇప్పుడు డాట్స్ మెయిన్ డాట్ వేసుకోవాలండి. ఈ మిడిల్లో ఒక లైన్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత చాలా ఈజీ అండి. చెప్తున్నా కదండి, ఒక 10 మినిట్స్లో మీకు కటింగ్ అనేది సూపర్గా చేసేసుకోవచ్చు మీరు. చూసారు కదా ఏ మాత్రం టైం పట్టలేదు మనకి. ఇలాగ ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే నీట్గా చేసుకోండి. చూసారు కదా అసలు ఏ మాత్రం టైం పట్టలేదండి. 3 డాట్స్ అయితే మంచిగా సరిపోతాయి. 28 సైజు బ్లౌజ్ కాబట్టి ఇది 28 సైజు కాబట్టి నీట్గా ఈ మాత్రం డాట్స్ మనకి కరెక్ట్గా సరిపోతాయి. ఇక్కడ
ఒక గుర్తు అనేది పెట్టేసుకోండి. మీకు అన్ని బ్లౌజులకి చూడండి చంక దగ్గర కొందరికి అర్థం కాదు కదా, చంక దగ్గర మరి ఈ ఉక్స్ కాజపట్టి దగ్గర అర్థం కాదు కదా, ఈ డాట్స్ వేయడము వాళ్ళకి అర్థం అవడం కోసం ఇది మిడిల్లో పెట్టుకోండి. అటు సైడ్ ఇటు సైడ్ వద్దు, మిడిల్లో పెట్టేసుకోండి, మీకు గుర్తుండిపోద్దు. చూసారా ఎంత జల్దీ అయిపోయిందండి కటింగ్ అనేది. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసేయాలి. షేప్ బెల్ట్ తీసుకోవాలండి. క్రాస్ బెల్ట్ రెండు అయితే సరిపోతాయి. లేదు మనకి ఈ బ్లౌజ్ చూసుకోవాలి. ఈ బ్లౌజ్కి రెండే వేసారండి. అంత చెస్ట్ భాగము అంత ఎక్కువ ఏమి ఉండదు. ఈ సిస్టర్కి కొంచెం నార్మల్గా ఉంటారనమాట. చూడండి అన్ని తీసి చూసుకోవాలి, కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత మనం క్రాస్ బెల్ట్ అనేది తీసేయాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదీ నేను ఈజీ మెథడ్లో అయితే కటింగ్ స్టిచ్చింగ్ ఉంటాయండి మన దగ్గర. ఇప్పుడు ఇది ఓపెన్ చేసేస్తే కొంచెం ఇది మనకి సపరేట్గానే ఉంది కదా, కాబట్టి సపరేట్గా కొంచెం ఓపెన్ చేసేసి తీసేస్తే క్రాస్ బెల్ట్ తీయడానికి ఈజీగా అవుతుంది అన్నట్టు. చూడండి ఇది పక్కకు పెట్టుకోవాలి. మిగిలిన క్లాత్ హెమ్మింగ్ పట్టికి దానికి ఇంకా బ్యాక్ పట్టికి అన్నిటికి వస్తుంది కదా, అలాగనమాట. చూడండి క్లాత్ ఎంత తక్కువ ఇచ్చినా కానీ మనము సరి చేస్తాం అన్నట్టు ఉండాలి. ఎక్కువ ఇస్తే దాంట్లో ఈజీగా అసలు హ్యాపీ అండి. నేనైతే హ్యాపీగా ఉంటాను అనమాట. ఎక్కువ ఇచ్చినప్పుడు క్లాత్ ఎక్కువ ఇచ్చినప్పుడు టైం పట్టదు, తొందరగా అయిపోతుంది పని. నేనైతే నార్మల్గా ఇవి 20 minutesలో అయితే కుట్టేస్తానండి బ్లౌజ్. లైనింగ్ బ్లౌజు పడుతుంది ఒక 40 minutes అయితే పడుతుంది లైనింగ్ బ్లౌజ్ అయితే. ఎందుకంటే లైనింగ్ మొత్తం జాయింట్ చేసుకోవాలి, అవన్నీ ఉంటాయి కదా మనకి. చూడండి ఇవన్నీ సపరేట్ తీసేస్తున్నాను. కొంచెం క్రాస్ బెల్ట్కి ఎంత కావాలో అంత చూసి తీసేస్తున్నాను. తీసేసుకున్న తర్వాత మనకి ఈజీ అవుతుంది కదా. ఈ సైడ్ రెండు వేసుకోవచ్చు. లేదు కొంచెం చెస్ట్ భాగం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ సైడ్ 3 ఈ సైడ్ 3 వేసుకుంటే, ఒక సైడ్ 3 వేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు చూడండి నేను 2 fold మీద ఉన్నాయి అన్నమాట ఇవి. అంటే ఒక సైడ్ 2 వస్తాయి. ఫోల్డింగ్ మీద 4 fold మీద వేసుకున్నాను ఇలాగ. చూడండి ఒక దాని మీద ఒకటి వేసుకుంటున్నాను నేను. చూసారా ఇలాగ. కొంచెం ఇంకొకటి కూడా వేద్దామండి. క్లాత్ ఉంది కాబట్టి కొంచెం స్టిఫ్గా బాగుంటుంది క్రాస్ బెల్ట్. చూడండి ఎగుడు దిగుడు లేకుండా చెప్పాను కదండి. ఒకటేసారి 4 ఒకసారి కట్ చేశాను. చూసారా మీ ఎదురుగానే చేసే కదండి. ఇప్పుడు 4 బ్లౌజులు ఒక్కసారి తొందరగా అయిపోతుంది అనమాట, చాలా తొందరగా. అసలు ఏమాత్రం పని పట్టలేదు ఎక్కువ. చూడండి ఇక్కడ కొంచెం కుట్టు కోసం కావాలి కదా, ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా కుట్టు కోసం కావాలి కాబట్టి కొంచెం చూసారా ఇలాగా డౌన్కి. డౌన్ ఇలాగా కటింగ్ అనేది చేసేసుకోండి. చూసారా ఇలాగ. ఈ మిగిలిన క్లాత్ ఏంటికైనా పనికి వస్తుందండి, పక్కకు పెట్టుకోవాలి. మనం బ్లౌజ్ కుట్టేటప్పుడే పనికి వస్తుంది అది. చూసారా ఇలా క్రాస్ బెల్ట్ చెస్ట్ దగ్గర కంపల్సరీగా క్రాస్ బెల్ట్ అనేది మీరు ఇలా డౌన్ తీయాలండి. ఖచ్చితంగా ఇలా డౌన్ తీస్తేనే మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా నీట్గా అయితే వస్తుంది అనమాట. చూసారా ఈ కత్తెరతోనే ఇన్ని చేశానండి నేను. కొంచెం పని అయితే చూడండి అసలు ఎంత తొందరగా అయిపోయిందండి. ఒక మ్యాజిక్ లాగా చేసేసుకోవచ్చు. కొంచెం తీసేద్దాం దీన్ని, ఇంత పొడుగు ఎక్కువ అయిపోతుంది. చూసారా 1 2 3 4 ఉన్నాయి. అంటే ఇంకా రెండు కూడా మనము వేసుకోవచ్చు తర్వాత కుట్టేటప్పుడు. ఈ క్లాత్ని హెమ్మింగ్ పట్టికి ఇంకా బ్యాక్ బ్లౌజ్ పట్టికి యూజ్ చేసుకోవాలండి. ఇంకొకటి కూడా వేసుకోవచ్చు అండి.
ప్రాబ్లం ఏం లేదు. ఫ్రంట్ పార్ట్ చూడండి, షేప్ బెల్ట్, క్రాస్ బెల్ట్ ఇది. ఇవి హ్యాండ్స్, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్లౌజ్ది బ్యాక్ పార్ట్ ఒకే సైజులో వచ్చాయి చూడండి. అన్నీ ఒకే సైజులోనే. 4 బ్లౌజులు ఒకసారి కట్ చేశాను, ఒకే సైజులోనే వచ్చేసాయి మనకి. చూసారా 4 ఇంత తొందరగా చేశాను నేను. చూసారండి, అసలు కటింగ్ అనేది ఇలా జల్దీ అయిపోవాలండి. తొందరగా అయిపోతే మనకి పని కూడా తొందరగా అయిపోతుంది అనమాట. నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా డౌట్ ఉంటే నాకు కమెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి మీకు. ఓకే అండి, బాయ్ అందరికీ.